కొన్ని ఇయర్స్ తర్వాత ఒక మ్యారేజ్‌కి అయితే అటెండ్ అయ్యాను మామ. సో, నా లైఫ్‌లోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ మ్యారేజ్‌కి అయితే వచ్చేసాము. సో, హలో తెలుగు పీపుల్. అటెండ్ అయిందే లేట్ మామ. కొన్ని స్టంట్లు చేసిన తర్వాత అయితే రిసెప్షన్‌కి అయితే అటెండ్ అయ్యాము. సో, ఫోటో గిటో అన్నీ తీసుకున్న తర్వాత ఎప్పుడురా అని ఎదురు చూసిన టైం అయితే వచ్చేసింది. కొన్ని సంవత్సరాలైతే అయిపోయింది నేను పెళ్లి భోజనాలు తిని. ఇప్పుడు ఈ బఫెట్ సిస్టమ్ గాని, ఒకప్పుడు బంతుల్లో కూర్చొని తింటుంటే ఆ ఫీలే వేరుండేది మామ. కరేపాకు రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది. సో, ఈ స్వీట్ ఇదొక ఇరిటేషన్ మామ. కుర్మాలో మిక్స్ అయిపోయింది. ప్రతిసారి అంతే. ఈ వెజిటబుల్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఆ లైట్‌గా కర్రీతో అయితే బాగా అనిపించింది. వడ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా సెకండ్ టైమ్‌కెళ్ళిపోతే కొంచెం అరటికాయ తాలింపు అండ్ అప్పడాలు ఇంకా తెలిసినే కదా రైస్ అండ్ సాంబార్ లేనిదే ఏ పిల్లైతే ఉండదు మామ. సో, లైట్‌గా అయితే టచ్ చేశాను. సో, అప్పలం అండ్ తాలింపు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. కానీ నా ప్రాణం అంతా మష్రూమ్ రైస్ మీదే ఉంది మామ. ఇది మష్రూమ్ రైస్ అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండింది మామ. ఇంకా కాజు కట్లను వదలబుద్ధి కాలేదు. ఎట్లా కూడా తినేసాను. ఇంకా పోలి కూడా నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఎవ్వరు లేరు మొత్తం మనకే అని ఆడ పోయి చూస్తే లోపలేం లేదు డొల్లా. ఐస్ క్రీమ్ లేదు మావా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. రియలైజ్ అయింది ఏంటంటే ఐస్ క్రీమ్ లేదు కాబట్టి ఆడ ఎవరు లేరు మావా.